ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. సో యాక్చువల్ గా ఇది లాస్ట్ మంత్ లో రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. మళ్ళీ క్యాలెండర్ రీస్కెడ్యూల్ కు వెళ్ళింది కాబట్టి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం లేట్ అయింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే శాప్ సెలక్షన్ నుంచి ప్రతి సంవత్సరం విడుదలయ్యేటటువంటి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి 2025 సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దీనికంటే ముందు అసలు నేను ఆల్రెడీ అంటే లాస్ట్ మంత్ లో నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే నేను 2025 సిజిఎల్ ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి అంశం పైన నేను ఒక వీడియో అనేది చేశాను. అది మన ఛానల్లో ఉంది. ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆల్మోస్ట్ ఆ వీడియోకి ఒక 30K వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో అంటే ఆ వీడియోలో నేనేం చెప్పానంటే ఆ సిజిఎల్ ఎగ్జామ్ కి సంబంధించి ఎలా చదవాలి, ఏమేం టాపిక్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏంటి, టెస్ట్ సిరీస్ ఏంటి, ఇలాగ ప్రతి అంశాన్ని కూడాను నేను ఆ వీడియోలో కవర్ చేశాను. మీలో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి ఆ వీడియో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు మనం ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, సో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏమేమి ఉన్నాయి, దీని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఉద్యోగాలకి సంబంధించి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలపైన మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సో ఇది మనకి స్టాఫ్ సెలెక్షన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఇందులో మనకి డెసిగ్నేషన్ వచ్చేసరికి వేరియస్ ఉంటాయి అన్నమాట. లైక్ మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, జిఎస్టి ఆఫీసర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, సో ఇలాగ మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అనేవి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ లో మనకి ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దీనిలో ఎట్లా అంటే గెజిటెడ్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఏఎస్ఓ పోస్ట్ అన్నమాట. సో ఎవరైతే ఏఎస్ఓగా మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ప్రతి సంవత్సరం ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది ఒక వరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం అనేది క్యాలెండర్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కి, నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ కి మనం ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మనం అనేది క్రాక్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ అనేది. సో ఈ నోటిఫికేషన్ టోటల్ గా మనకి ఇయర్ లో మనకి 14,582 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. మనం ఇది చెప్పుకునేటట్లయితే ఇది ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎప్పటి నుంచో నేను ఎస్ఎస్సి లో మంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ లో నేను సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి అవకాశం అనమాట. వీరి యొక్క పే స్కేల్ అంటే శాలరీ పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందైతే ఇందులో మనకి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7 ఇందులో మనం గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పుకున్నాం కదా. సో ఆ పోస్టులు బట్టి అంటే వేరీస్ బై పోస్ట్ బట్టి వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది, పే లెవెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెవెల్ 4 వాళ్ళకి బేసిక్ పే వచ్చి 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎండింగ్ వచ్చేసరికి 81,100 రూపాయలు అనేది వారి యొక్క పే స్కేల్ ఉంటుంది. ఇది పే లెవెల్ 4 ప్రకారం. అదే పే లెవెల్ 5 ప్రకారం చూసినట్లయితే బేసిక్ పే వచ్చేసరికి 29,200 నుంచి ఉంటుంది. ఆ ఎండింగ్ వచ్చేసరికి 92,300 రూపాయలు అనేది వారి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే లెవెల్ 6 పే లెవెల్ 6 ప్రకారం శాలరీ పొందుతారో వాళ్ళకి బేసిక్ పే వచ్చేసరికి 35,400 రూపాయలు ఉంటుంది. వాళ్ళ ఎండింగ్ వచ్చేసరికి 1,12,400 రూపాయలు అనేది వారి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత పే లెవెల్ 7 ప్రకారం వారి యొక్క బేసిక్ పే వచ్చేసరికి 44,900 రూపాయలు అనేది వారి యొక్క బేసిక్ పే ఉంటుందన్నమాట. దీని తర్వాత 1,42,400 రూపాయల వరకు లెవెల్ 7 ప్రకారం వారి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది వాళ్ళ పోస్ట్ బట్టి. సో వారి యొక్క శాలరీ కానీ ఈ విధంగా ఉంటుంది, పోస్ట్ బట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరైతే ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగానికి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొంతమందికి చాలా ఈ డౌట్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే మేడం మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నాము, మాకు ఇంకా
రిజల్ట్ అనేది రాలేదు, జూలైలో అలా రావచ్చు అని చెప్పేసానని కొంతమందికి ఈ డౌట్ అని చాలా మంది అడిగారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తాను, మీరందరూ కూడాను హ్యాపీగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. బట్ ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి మీరు వెళ్తారో అప్పటికల్లా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడాను మీ చేతిలో ఉండాలి. కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కూడాను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా ఎగ్జామ్ కూడా రాయొచ్చు అనమాట. సో డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంకా డాక్యుమెంట్స్ రాని వాళ్ళు కూడాను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. సో దీని తర్వాత అప్లికేషన్ ఫీ ఎవరైతే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఏఎస్ఓ పోస్ట్ కి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకేంటంటే వాళ్ళకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. సో ఆ పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇంకొక ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. మిగతా అన్ని పోస్టులకు కూడాను టైర్ 1 టైర్ 2 అనేది కంపల్సరీ ఇదనమాట, టైర్లు అనమాట. ఎవరైతే ఏఎస్ఓ కూడా అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం టైర్ 3 ఉంటుంది. ఏఎస్ఓ పోస్ట్ కు మాత్రమే టైర్ 3 అనేది ఉంటుంది అనమాట. మిగతా అన్ని పోస్టులకు కూడాను టైర్ 1 టైర్ 2 అనేది మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఏఎస్ఓ పోస్ట్ కూడా, అది మనం ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడే మనల్ని అడుగుతుంది అనమాట, మీరు ఏఎస్ఓ పోస్ట్ కూడాను అప్లై చేస్తున్నారా అని చెప్పానని అడుగుతుంది అనమాట. అప్పుడు మీరు మీ చదివినటువంటి డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఉంటే కనుక మీరు అవును మేము ఏఎస్ఓ పోస్ట్ కూడాను అప్లై చేస్తున్నాము అని చెప్పేసి అక్కడ టిక్ ఉంటుంది అనమాట. ఆ టిక్ మార్క్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడాను ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసిన వాళ్ళు ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉందన్నమాట. వాళ్ళు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడాను ఎవరైతే జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయం, ఏజ్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ ఉండాలి. ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. ఈ రెండు పక్కన పెడితే కొన్ని పోస్టులకి 18 to 27 ఇయర్స్ అనేది ఉందన్నమాట. సో ఆ పోస్టులు ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కొన్ని పోస్టులకు మాత్రమే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. సో ఆ పోస్టులు ఏంటనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దీని తర్వాత అప్లికేషన్ డేట్స్, ఇందులో కొన్ని మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి నిన్నటి నుంచే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 4th వరకు ఉందన్నమాట. సో July 5th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ పే. ఎవరైతే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయకుండా అలా ప్రాసెస్ లో ఉంచుతారో వాళ్ళకి మాత్రం 5వ తారీఖు July 5వ తారీఖు వరకు మాత్రం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కరెక్షన్ ఉంటే July 9th వరకు కూడాను మీరు ఇంకా అప్లికేషన్ లో ఏదైనా నేమ్ తప్పు పట్టడం కానీ, ఇంకేదైనా క్యాస్ట్ తప్పు క్లిక్ చేసుకోవడం కానీ ఇలాగ మనకి వస్తా ఉంటాయి కదా, అలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే July 9th లోపు వాళ్ళు అప్లికేషన్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు. మిగతా అప్లై చేసుకోవాలంటే మాత్రం July 4th వరకు మాత్రమే ఉంది. ఆల్రెడీ నిన్నటి నుంచి June 9th మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. July 4th తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫీ పేమెంట్ కి మాత్రం July 5th వరకు ఇచ్చారు. ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా తప్పులు ఉంటే కనుక అప్లికేషన్ లో వాళ్ళకి మాత్రం June 9th లోపు ఆ అప్లికేషన్ లో ఉన్నటువంటి మిస్టేక్స్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత టైర్ 1 అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అవి మనకి ఆగస్ట్ లో అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆగస్ట్ లో ఎగ్జామ్ మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది డేట్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసేసారు. సో దీన్ని బట్టి అకార్డింగ్ టు దీస్ డేట్స్ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో ఆల్మోస్ట్ ఒక 40 to 50 డేస్ అనేది మనకి ఎగ్జామ్ కి టైం ఉంది. కాబట్టి ఇవాళ ఎంత డేటు 10th June. సో ఇప్పుడు మనం మొదలు పెట్టుకుంటే ఆగస్ట్ 13 కంటే ఇట్స్ నియర్లీ 2 months. సో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా కానీ ఈ 2 months లో డైలీ ఒక 8 to 10 hours అనేది మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మనం ఈ CGL ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని, ఆల్మోస్ట్ 14,000+ పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇటువంటి మంచి అవకాశం అనేది
మనకి ఇంకా రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయరే మనకు వస్తుంది, అప్పుడు కూడా ఇన్ని పోస్టులు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పలేం. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు వదిలిపెట్టుకోవద్దు. ఇంకా మనకి 2 months టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దీని తర్వాత టెంటేటివ్ స్కెడ్యూల్ ఆఫ్ టైర్ 2. టైర్ 1 వచ్చేసరికి మనకి 13 ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అనేది ఈ ఎగ్జామ్స్ అనేవి టైర్ 1 కి CGL కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 13 నుంచి 30th లోపు వరకు మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి షిఫ్ట్స్ వైజ్ గా. దీని తర్వాత టైర్ 2 ఎప్పుడు జరుగుతుందంటే ఇది డిసెంబర్ లో జరుగుతుంది అని చెప్పని వచ్చారు, బట్ ఇక్కడ డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. డిసెంబర్ మంత్ లో అనేది మనకి, ఇప్పుడు మనం ఆగస్ట్ లో చూసుకుంటున్నట్లయితే డిసెంబర్ కి టైర్ 2 కూడా మనకి ఒక 3 months అనేది టైం ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు టైర్ 2 కూడాను. కాబట్టి ఫోకస్ ఆన్ టైర్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే టైర్ 1 క్వాలిఫై అయితేనే మనం టైర్ 2 కి వెళ్తాం కాబట్టి టైర్ 1 లో బాగా ఫోకస్, టైర్ 1 పైన బాగా ఫోకస్ చేయండి. దాని తర్వాత టైర్ 2 వచ్చేసరికి డిసెంబర్ 2025 లో అనేది మనకి జరుగుతుంది కాబట్టి ఇంకా టైర్ 1 కి టైర్ 2 కి మనకి మధ్యలో టైం ఉంది కాబట్టి మనం టైర్ 2 కూడాను మనం ప్రిపేర్ అవ్వచ్చు బాగా. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. 2025 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.